జగపతి బాబు గారు లేకపోతే అరవింద సమేత వీర రాఘవర్ లేదు. సినిమా యాక్టర్స్ని ఏవైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్తే ఏ కాంట్రవర్షీలో ఇరుక్కుంటామో అని కొన్నిసార్లు ఆ ఆన్సర్స్ని స్కిప్ చేసి నైస్గా జారుకుంటారు. బట్ కొంతమంది వాళ్ళు ఆక్వర్డ్గా ఫీల్ అయిన మూమెంట్స్ని లేదా హానెస్ట్ ఒపీనియన్స్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఆ హానెస్ట్ ఒపీనియన్స్ విన్న తర్వాత ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సో అవి ఏమిటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, మృణాల్ ఠాకూర్. సీతారామన్ తర్వాత మృణాల్కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పోతే తనకి ఇనీషియల్ స్టేజ్లో జరిగిన ఒక ఆక్వర్డ్ మూమెంట్ గురించి ఒక అవార్డ్ ఫంక్షన్లో షేర్ చేసుకోవడం జరిగింది. తను ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుండగా రిపోర్టర్స్ ఆవిడని అవార్డ్ చేస్తూ ఆలియా భట్ వచ్చిందని ఆవిడ దగ్గరికి పారిపోయి ఇంటర్వ్యూ చేయడం జరిగిందంట. అప్పుడు తనకి చాలా ఆక్వర్డ్గా అనిపించిందంట. దట్టు ఆ ఫంక్షన్లో బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు కూడా తీసుకుందంట. అఫ్ కోర్స్ ఆలియా కూడా అవార్డు తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరికి ఒకే రకమైన అటెన్షన్ ఇవ్వాలి. సో దీన్ని ఉద్దేశించి ఆడియన్స్ కానీ రిపోర్టర్స్ కానీ నెపో కిడ్స్ అంటూ వాళ్ళని ట్రోల్ చేసినా కూడా వాళ్ళకే మోర్ అటెన్షన్ ఇస్తారు. ఫస్ట్ మీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. నెంబర్ 2, మాల్విక. మాస్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా ఈ అమ్మాయికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ్ కమర్షియల్ సినిమాలు ఎలా వర్క్ అవుతాయని తను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. హీరోయిన్ కి యాక్సిడెంట్ అయ్యి చావు బతికల మధ్య ఉన్నప్పుడు కూడా తన ఫేస్ మొత్తం గ్లో అవుతూ ఉంటుందని, తన ఫేస్ ఫుల్ మేకప్ తో కవర్ అయ్యి ఉంటుందని, అసలు అంత ఇల్లాజికల్ గా ఎలా తీస్తారు, చూసే ఆడియన్స్ ని మరి అంత గ్రాంటెడ్ గా ఎలా తీసుకుంటారు, చాలా సిల్లీగా ఉంటది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటంటే ఆ సీన్ లో నటించింది స్వయానా లేడీ సూపర్ స్టార్ అని పిలువబడే నయనతార గారు. మేబీ తమిళ్ కమర్షియల్ సినిమాల పైన తనలో ఉన్న ఒపీనియన్ కావచ్చు, బట్ వర్క్ చేస్తున్న ఇండస్ట్రీ మీద ఈ రేంజ్ లో షాకింగ్ కామెంట్స్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. రేపు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా రావేమో అని భయపడతారు. బట్ మాలవిక చాలా డేరింగ్ గా దట్టు తారని నటించిన సీన్ మీద ఇలాంటి కామెంట్స్ చేసిందంటే సాహసమనే చెప్పాలి. నెంబర్ 3, చిరంజీవి. మన మెగాస్టార్ గురించి స్పెషల్ గా చెప్పేది ఏం లేదు, మనందరికీ తెలిసిందే కదా. ఆయన చూడండి బాక్స్ ఆఫీస్ రికార్డ్ లా ఆయన చేయని క్యారెక్టర్ లా. బట్ 10 to 15 years బ్యాక్ ఆయన ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరు రికగ్నైజ్ చేయలేదు. అండ్ ఇండియన్ యాక్టర్స్ అంటే ఓన్లీ హిందీ యాక్టర్స్ అనే పేరే ఉంది. అంతేకాని మిగిలిన లాంగ్వేజ్ లో సినిమాలన్నీ కూడా లోకల్ సినిమాగానే చూసేవాళ్ళు. ఇండియన్ సినిమా అంటే ఓన్లీ హిందీ సినిమానే మాట్లాడుకునేవారు. సో అదైతే నాకు చాలా బాధగా అనిపించింది. అది ఎప్పుడెప్పుడు జరిగిపోద్దని వెయిట్ చేశాను. దాన్ని ఎలాగైనా సాధించాలి, అందరికీ తెలుగు సినిమా సత్తా చూపించాలని ఆ టైంలోనే ఆయన గట్టిగా అనుకోవడం జరిగింది. పోతే ఆయన పడిన బాధకి బాహుబలి సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా స్థాయిని పెంచింది. దాని తర్వాత RRR తో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళింది. దట్టు ఆ సినిమాలో ఉన్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకన్నా ఆయనకి ఏం కావాలో చెప్పండి. నెంబర్ 4, సన్నీ లియోనీ. సన్నీ లియోనీ గురించి తెలిసిందే, పాస్ట్ లో తను ఒక పోర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేసిందని. సో దాన్ని ఉద్దేశించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంతమంది అసభ్యకరంగా తన గురించి మాట్లాడడం జరుగుద్ది. పోతే తన మూవీ ప్రమోషన్ కై ఒక పాపులర్ జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత మీ పాస్ట్ ని తలుచుకుని మీరేమైనా బాధపడుతున్నారా అంటే దానికి ఏమీ లేదు, అటువంటి బాధ ఏం లేదని సన్నీ లియోనీ చెప్పడంతో ఈయన చిన్న చూపు చూసినట్టు ఆవిడ వైపు చూడడం జరిగింది. అండ్ మీ పాస్ట్ గురించి మీరేం బాధపడలేదు, అండ్ దాని తర్వాత మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే జనాలు నన్ను కూడా తక్కువగా చూస్తారు అని ఆవిడని చాలా చీప్ గా మాట్లాడడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా అడిగినప్పటికీ కూడా ఆవిడ పేషెన్సీతో ఇంటర్వ్యూ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడ బయటకు రావడం జరిగింది. అండ్ దాని తర్వాత ఈ ఇంటర్వ్యూలో ఫేస్ చేసిన ఆక్వర్డ్ మూమెంట్స్ ని మరో ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. పోతే ఆ రోజు చాలా ఆక్వర్డ్ గా అనిపించిందని, అసలు ఇంటర్వ్యూయర్ చాలా దారుణంగా క్వశ్చన్స్ అడిగాడని, పోతే నేను మధ్యలో వచ్చేస్తే నా గురించి జనాలకి తెలియకుండా పోతుంది కాబట్టి పూర్తిగా ఆన్సర్ చేసిన తర్వాత బయటికి రావాలని ఫిక్స్ అయ్యాను. ఈ జర్నలిస్ట్ తన పాస్ట్ ను చూసి ఆవిడ్ని తక్కువగా చిన్న చూపు చూడడం ఈయన వ్యక్తిత్వం అయితే, ఆయన ఎంత డిగ్రేడ్ చేసినా డెడికేషన్ తో కంప్లీట్ చేసిన తర్వాతే ఒక్క ముక్క కూడా అనకుండా బయటకు వచ్చిన ఈవిడ వ్యక్తిత్వాన్ని ఏమనాలి, ఇక్కడ ఎవరు తక్కువ? నెంబర్ 5, NTR. ఒక సినిమాలో యాక్టింగ్ చేసిన నటీనటులు అందరినీ కూడా ఒక హీరో పొగడ్డం అనేది కామనే. పోతే ఆయన కూడా పక్కన పెట్టేసుకుని ఈ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు నాకన్నా గొప్పగా చేసిన వాళ్ళని మాత్రమే మీరు పొగడాలి, ఆయన్ని పొగిడిన తర్వాత మాత్రమే నన్ను పొగడాలి అని చెప్పడం అనేది చాలా షాకింగ్ అండ్ రేర్ కూడా. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి బోల్డంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లాంటి మాట్లాడినప్పుడు కొంచెం డిస్కరేజ్ అవుతారు. బట్ అయినా కూడా ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ని కానీ వాళ్ళ కష్టాన్ని కానీ గుర్తించి
ఈ సినిమాల్లో నాకన్నా బాగా చేశారు అని ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది అరవింద సమేత ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మీరు డెఫినెట్ గా జగపతి బాబు గురించి మాట్లాడిన తర్వాత మాత్రమే నా గురించి మాట్లాడాలి అని ఒక షాకింగ్ అండ్ హానెస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. సో ఇంకేంటి మరి, వీడియో నచ్చిందా? ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టండి గురువు గారు, కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ.